సోదరులకు मेरा भाइयों को అండ్ కాంగ్రెస్ కార్యకర్తలకు మనం కాంగ్రెస్ ఉన్నప్పుడే 20 ఏళ్ళ కింద స్టార్ట్ చేసింది. అప్పుడు 25 రూపాయలు ఇస్తుంటుంది, 25,000 ఇస్తుంటుంది. ఇది రాను లక్ష రూపాయలకు వచ్చింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు మీకు చెక్స్ 1,5,00,000 రూపాయలు ఈరోజు చెక్స్ పంచుతా ఉన్నాం మండలం కేవలం. కాబట్టి మరి ఇప్పుడే తయారు గారు చెప్పారు, బస్సు కానీ కరెంటు కానీ ఇవన్నీ కాకుండా మనం చదివించుకోవడానికి చదువుకున్న పిల్లలకు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడు ఎవరు ఇవ్వాలి? మోడీ సార్ ఇస్తామని చెప్పే సంవత్సరంకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక వేకెన్సీస్ ఉన్నాయి, పోస్టులు కావాలన్నా నింపలే. మనం అందరం వచ్చే ఏడాది కూడా రాదు, అది జరగాలి. మళ్ళీ మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి. ఒక ఏడాది లోపల 55,000 మందికి మన పిల్లలకు ఉద్యోగం ఇస్తున్నారు. స్కూల్స్ బాగా చదువుకోవాలి, టెక్నికల్ బాగా ఉండాలి అని స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంది. అది కాలేజీలో స్కూల్ పెడతా ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వ స్కూల్లో మన చదువుకునే పిల్లలకు, ఆడపిల్లలు అయితేనేమి మగ పిల్లలకైతేనేమి బాత్రూమ్ లేకుండా అవన్నీ 1 కోటి రూపాయల పైన ఒక దగ్గర అన్ని రిపేర్ చేస్తూ ఉంది. అదేవిధంగా మన పిల్లలకు భోజనాలు అప్పుడు తెలుగు సమస్యగా 30% తెచ్చినాం. ఈ విధంగా అన్నీ చేస్తూ ఫ్యాక్టరీ ఆ పుణ్యాత్ముడు పోయిన సార్ నర్సరీ ఫ్యాక్టరీ, మీ సార్ పోయిన సార్ ఆంధ్రప్రదేశ్ ఉన్న 2వ దాంట్లో ఉంటుండే రెవెన్యూ దాంట్లో అంత పెద్ద రేంజర్ చూడకుండా ఒకటి 200 కోట్లు బాగా అయితే మనం తేడా బ్యాంకుల దేని కొరకు షుగర్ ఫ్యాక్టరీ మీరు స్టార్ట్ చేయాలంటే షుగర్ కేన్ పెట్టాలి. షుగర్ కేన్ మీరు అడుగుంటే అడవులు పెడదామా లేదా? పెడితే స్టార్ట్ చేద్దాం. స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, బీజేపీ ఎవరైతేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి వ్యవస్థని అంత న్యాయం చేశాం. దాన్ని మనం గాడిలో పెట్టడానికి జరుగుతాము. ఇప్పుడు మేము మనకు నిజాం సాగర్కి నీళ్ళు వస్తలేవు అని రాజుబాబు కొంచెం వీళ్లకు ఆదుకునే విధంగా మీరు చేయగలరని ఆశిస్తూ, ఇప్పుడు సమయం ఎక్కువ లేదు, అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సారే మాట్లాడే రెడ్డి గారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి మాట చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చింది. ఫ్యాక్టరీని ఒక లైన్లో తీసుకొచ్చి దాన్ని ప్రారంభం చేయాలనే ఆలోచన ఉన్నది. ఆ దేవుడి మొక్కున ఫ్యాక్టరీ చాలు కావాలా. మన యొక్క बहुत बड़ा रोल है, लिहाजा हम सबकी तरफ से सुदर्शन रेड्डी साहब को कार्यों की भूमि में తెలియజేస్తూ వేరే విషయాలకు పోకుండా ఆ దేవుడిని ప్రార్థిద్దాం. గంధకృతి సంగమంలో మీరు ఎప్పుడైతే పూజలు చేస్తారో ఆ పూజలు చేసి ఆ దేవుడిని ప్రార్థించండి. నిరుపేదలని నిర్లక్ష్యం చేసిందన్న ఉద్దేశంతో మీరందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీకి వేసిర్రా? మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మన వాళ్లకు, చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు సంవత్సరానికి అన్ని ఊర్లోకి రావాలి. 3,500 ఇస్తా ఉన్నారు. 3,500 ఇల్లు. ఊరికి ఎన్ని వస్తాయో చూద్దాం. దాంట్లో బీద వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకే, గతంలో ఇల్లు ఉన్న వాళ్ళకి తీసుకున్నట్టు కాకుండా
గుడిచెలు ఉన్న వాళ్ళకు థర్డ్ బాల్ వేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఆ నిబంధనల ప్రకారం మీ అందరికి చూపించడానికి ఈ మోడల్ బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నాం. 45 రోజుల్లో 2 నెలల 60 రోజుల్లో బిల్డింగ్ అయిపోతుంది. ఇది 400 ఫీట్లు, 5 లక్షల రూపాయలు. ఒక బెడ్రూము, ఒక వంట చేసుకోవడానికి కిచెను, ఒకటి బాత్రూము, ఒక హాలు, ఈ విధంగా అన్ని కట్టి మీకు చూపించడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు అయిపోతాయి అయిపోతుందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇదే కాకుండా వేరే కూడా ఒకటి ఇప్పుడు అది నేను లోపల చెప్తాను.